ఒక డ్రెస్ కోసం ఇన్ని షాప్స్ బెంగుళూరు మొత్తం తిరుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలని. ఇంకా మా పాప బర్త్డే అయితే వస్తుంది, తన కోసం అయితే ఇంకా ఫ్రాక్ తీసుకోవడం మొత్తం అనుకుని బెంగుళూరు మొత్తం తిరిగేసా. ఇక్కడ ముందు డే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, బాగా వర్షం పడింది ఆ రోజైతే. ఇంకా ఆ డే అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ డే అయితే షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అంటే గ్రీన్ కలర్ కావాలి మా పాపకి, అందుకు దానికోసం ఫ్రాక్ కోసం మార్తల్లిలో అంటే ఎక్కువ షోరూమ్స్ గట్రా ఉంటాయి నాకు దగ్గరలో కూడా అని మార్తల్లి మొత్తం తిరిగాను, కానీ ఎక్కడా దొరకలేదు నాకైతే నిజంగానే. అసలు ఒకసారి అయితే నాకు నిజంగా టెన్షన్ కూడా వచ్చేసింది, అసలు దొరుకుతుందో దొరకదు ఈరోజు అనుకున్నాము. అంటే అన్నీ లైట్ కలర్స్ ఉంటున్నాయి కానీ డార్క్ కలర్స్ ఉండట్లేదు. అందులో మేము స్పెసిఫిక్గా గ్రీన్ కలరే పెట్టుకున్నాం. ఇంకా గ్రీన్ కలర్ దొరుకుతుంది. నేను ఫ్రాక్ నా మెటర్నిటీ షూట్ అయినప్పుడు గ్రీన్ ఫ్రాక్ తీసుకున్నాను. అప్పుడు గ్రీన్ ఫ్రాకు ఉంది అంటే నాకు అప్పుడు బాగానే కనిపించినాయి గ్రీన్ ఫ్రాక్స్. అందుకే నేను కూడా గ్రీన్ ఫ్రాక్ తీసుకున్నాను. కానీ మా పాప వెతికేటప్పుడే అన్నీ లైట్ కలర్సే దొరుకుతున్నాయి, అసలు ఒక్క గ్రీన్ కలరే దొరకట్లేదు. అసలు గ్రీన్ అయితే చాలు, ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టు ఇంకా తీసుకుందామని అయితే అనుకున్నాము. ఇంకా ఫైనల్గా ఎన్ని షాపులు తిరిగినా లేదు 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 అనే చెప్తాం అనుకుంటా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఫేస్గా ఒక కలర్ అయితే పెట్టుకోకూడదు, పెట్టుకుంటే తిరగాలి దానికోసం అయితేని. బెంగళూరులో ఎక్కువ వెస్ట్రన్ వేర్ యూస్ చేస్తారు కాబట్టి ఫ్రాక్స్ అయితే చాలా వరకు నార్మల్గానే ఉన్నాయి. అండ్ బర్త్డే కదా, కొంచెం హెవీగా కొంచెం బాగుండేది తీసుకుంటే తనకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉండే దానికోసం అయితే వెతుకుతున్నాము. చాలా షాపులు తిరిగాము కానీ ఈ రెడ్ డ్రెస్ అయితే చాలా బాగుంది, మాకు కూడా నచ్చింది. కానీ దానికి కొన్నవైతే ఊడిపోతున్నాయి, ఇంకా అదైతే తీసుకోలేదు. ఇంకా మళ్ళీ కేఎల్ఎంకి వచ్చాము. కేఎల్ఎంలో కూడా సేమ్ గ్రీన్ మాత్రం లేదు, అన్నీ ఉన్నాయి అంటున్నారు. ఫినిక్స్ మాల్కి వెళ్ళాం, చాలా మాల్స్లో ట్రై చేసాం కానీ ఎక్కడా దొరకలేదు అసలని. ఇంకా ఆన్లైన్లో కూడా నేను చూసాను, అంటే ఆన్లైన్లో బర్త్డే కదా ఎలా వస్తుందో ఏంటో, కలర్ మళ్ళీ అటు ఇటు వచ్చినా బాగోదు కదా, కొంచెం మోడల్గా డిజైన్ ఉంటే బాగుంటుంది కదా అని వెతుకుతున్నాం. సర్లే ఇంకా టైం ఉంది కదా, చూద్దాం అని అయితే నాకు ఇక్కడైతే ఒక లెహంగా అయితే చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ అసలు అని. ఇంకా నేనైతే ఏం షాపింగ్ అయితే చేయలేదు, మా పాపకే చేస్తున్నాం, వాళ్ళిద్దరికి గ్రీన్ కలర్ తీసుకొని. నాకు మా హస్బెండ్కి ఆల్రెడీ ఉంది మెటర్నిటీ షూట్ అయినప్పుడు మేమిద్దరం తీసుకున్నాం. అప్పుడే అనుకున్నాం మా పాప బర్త్డే పుడితే మళ్ళీ అదే డ్రెస్ వేసుకోవాలని, అందుకే మేమైతే తీసుకోలేదు. ఇక్కడ మాంగళ్యాకి వచ్చాం, చాలా షాప్స్ తిరిగాం, చాలా ట్రై చేసాం. అసలు 2 days కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉన్నాం. నిజంగా మా హస్బెండ్ చాలా అసలు తనే ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్లో తిరుగుతాం, ఎక్కడో చోట తిరుగుతుంది. ఇంకా నాకే చిరాకు వచ్చి వదిలేద్దాం, వేరే చూద్దాం, ఇంటికాడ చూద్దాం, ఆన్లైన్లో చూద్దాం అంటే లేదు చూద్దాం పర్వాలేదు, దొరకకపోతే అప్పుడు ట్రై చేద్దాం ఆన్లైన్లో, ఇప్పుడైతే వద్దు అని. మా హస్బెండ్ అంటే ఆన్లైన్లో ఎలా వస్తుందో తెలియదు కదా, ఇక్కడైతే మనం చూసి తీసుకోవచ్చు అని అయితే తీసుకొచ్చారు. ఇంకా మా పాపకి అయితే సెట్ అవ్వలేదు కానీ ఇక్కడ మా బాబుకి అయితే తనకి సెట్ అయింది. తనైతే డ్రెస్ అయితే కొనుక్కున్నాడు. ఇంకా తనకి బిల్ అయితే అన్నీ అయిపోయేటప్పటికి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయిపోయింది. 11 వరకు తిరుగుతానే ఉన్నాం అలాగా. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము షాపింగ్. ఫైనలీ ఆ రోజు కూడా సక్సెస్ఫుల్గా మా పాపకు డ్రెస్ అయితే దొరకలేదు. బెంగళూరు కదా, సిటీ ఎక్కడైనా దొరికేస్తుంది పర్లేదులే అనుకున్నాం కానీ మేము అస్సలు లేదు. వెస్ట్రన్ వేర్లో అయితే చాలా బాగున్నాయి మోడల్స్ గట్రా. ఇంకా బర్త్డే కదా, కొంచెం ట్రెడిషనల్గా ఫ్రాక్ అయితే బాగుంటుందని మేము ట్రై చేస్తున్నాము. ఇంకా మా పాప షాపింగ్ అయితే అవ్వలేదు కానీ మా హస్బెండ్ షాపింగ్ అయితే బాగా అవుతుంది ఇక్కడ. నా పెళ్ళికి కూడా నేను ఇంత షాపింగ్ చేయలేదు, మా పాప బర్త్డేకి చేయవలసి వస్తుంది. నిజం కాలు నొప్పులు వచ్చేస్తుంది. మా హస్బెండ్ మా డ్రెస్సులు వినిపించుకుంటే ఇంకో అన్ని షాపులు తిరిగారు. ఫైనల్గా అయితే ఎక్కడ దొరకలేదు. ఇంకా ఆన్లైన్లో అయితే ట్రై చేసాము. ఇది మేము ముందే అనుకున్నాం కానీ అంటే ఆన్లైన్లో కదా, బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలని అయితే మేము ఆర్డర్ చేసాం. ఇంకా లాస్ట్కి ఇదే దిక్కది మాకు. అజియోలో అయితే బుక్ చేసాము. డ్రెస్ అంతా బాగుంది, క్వాలిటీ అంతా చాలా బాగుంది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉండే బాగుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా నెక్స్ట్ వీడియోస్ అయితే మా బేబీ బర్త్డేకి సంబంధించి వ్లాగ్స్ అయితే వస్తాయి, అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటాయి.